ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాము. హ్మ్. మన లైఫ్‌లో మనము చాలా కష్టాలు అనుభవించుంటాము. చాలా టెన్షన్స్ అనుభవించుంటాము. కొన్ని సిట్యుయేషన్స్ ఎప్పటికీ మర్చిపోలేనివి ఉంటాయి. కొన్ని ప్రమాదాలు గూడా మనం ఎదురు చూడటం కాదు. మనం కొన్ని ప్రమాదాలు గూడా చవి చూసుంటామనమాట. ఇప్పుడు చాలా సార్లు మనం ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటాం. జాబ్‌లో ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు మనకొచ్చే ఛాలెంజెస్ అవ్వచ్చు. మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్ అవ్వచ్చు. మన రియల్ లైఫ్‌లో మనము చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. రిలేటివ్స్ నుంచి మనకి సపోర్ట్ రాలేదు అని చెప్పో, లేకపోతే ఎవరైనా మనల్ని కించపరుస్తున్నారు అనో, మనల్ని కమెంట్ చేస్తున్నారు అనో, మన ఎకనామికల్ స్టేటస్ లోగా ఉంది అనో, మనం ఎక్కువ సంపాదించాలి, మనం లగ్జరీగా ఉండాలి, ఇలాంటి ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చాలా డిప్రెషన్ ఫీల్ అయిపోయేసి చూడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే లైఫ్ అంటే ఇలాంటివన్నీ హ్యాపెన్స్, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, చాలామంది కరోనా వచ్చినప్పుడు చనిపోయారు. కరోనా వచ్చిందని, ఒమిక్రాన్ వచ్చిందని ఇలా బాగా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారనమాట. ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే లైఫ్ అంటే అదే. లైఫ్ అంటేనే మనకి ట్విస్టులు ఇస్తుందనమాట. మనం మనుషులం కాబట్టి ఇవన్నీ కామన్ అనమాట, నార్మల్ అనమాట. మనమైతే ఒక స్టోరీ చెప్పుకుందాం ఇప్పుడు. ఒక జిరాఫీ స్టోరీ అంటే లైవ్ ఎగ్జాంపులే అనుకోండి ఇది. ఒక జిరాఫీ తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు, జిరాఫీ అంటే చాలా పొడవుగా ఉంటుంది కదా, చాలా హైట్ ఉంటుంది. అది అంత హైట్ నుంచి బిడ్డని వదులుతుందనమాట. ఆ బిడ్డ పైనుంచి అంత ఎత్తు నుంచి కిందకి పడగానే ఏ తల్లైనా సరే బిడ్డని హత్తుకుంటుంది. ఇంకా జంతువులైతే దాని ప్రేమ చూపించడానికి అవి ఆ బిడ్డల్ని నాకుతాయి అన్నమాట. నాలుకతో నాకి వాటి ప్రేమను చూపిస్తాయి. కానీ జిరాఫీ మాత్రము దాని బిడ్డ బయట రాగానే తిరిగి దాన్ని కాలుతో గట్టిగా తంతుందన్నమాట. చాలా గట్టిగా తంతుంది. అది బిడ్డకి అర్థం కాదు. ఏమైంది మనం వచ్చి అంటే ఆ లోపల కడుపులో ఉన్నంతసేపు ఉండే అట్మాస్ఫియర్కి అది బయట వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్, ఈ మన వేడి, అది అర్థం చేసుకునే లోపే జిరాఫీ ఈడ్చి ఒక తన్ను తంతుంది. ఏమైంది అని ఆ బిడ్డకి అర్థమయ్యే లోపే మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి తంతుంది. మళ్ళీ గట్టిగా తంతుంది అనమాట. అప్పుడు దానికి కొంచెం స్పర్శ వస్తుంది. మనము ఎవరి దగ్గర తన్నులు తింటున్నాం, ఎవరో మనల్ని తంతున్నారు, లాగి తంతున్నారు అనేసి. సరే, అది అర్థం చేసుకొని తెలివి వచ్చేలోపే మళ్ళీ జిరాఫీ ఇంకొకసారి తంతుందనమాట. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, లేదంటే మనం ఇలాగే దెబ్బలు తింటాము అని. సరే, అది పుట్టి కొన్ని సెకండ్సే అయ్యింది, ఈలోపే తన్నింది. అసలు ప్రపంచం ఏంటి అని, అసలు ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే మళ్ళీ దానికి తన్నుల పైన తన్నులు వస్తూనే ఉన్నాయి. అది ఏం చేస్తుంది, సరే మనం లేచి నిలబడడానికి ట్రై చేద్దాం అని చెప్పి లేద్దాం అనుకుంటుంది. అది పుట్టిన బిడ్డ వెంటనే కాళ్ళు నిలబడాలి కదా, ఈలోపే జిరాఫీ మళ్ళీ తంతుందన్నమాట. అప్పుడు మనం ఇలా ట్రై చేస్తే కుదరదు, మనం లేచి పరిగెత్తాల్సిందే. మనం లేచి పరిగెత్తకపోతే ఇప్పుడు ఈ తన్నులు తప్పించుకోవడానికి వేరే దారే లేదు అని చెప్పి లేచి పరిగెత్తడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ జిరాఫీ తంతుంది. ఈసారి మనం లేచి పరిగెత్తలేదంటే మళ్ళీ తన్నులు తినాలి అని చెప్పి దాని బలం అంతా కూడగట్టుకొని, దాని శక్తి అంతా కూడగట్టుకొని లేచి పరుగు తీస్తుంది అనమాట. అప్పుడు ఆ తల్లి జిరాఫీకి చాలా ఆనందం వేస్తుంది. అప్పుడు ఆ తల్లి జిరాఫీ బిడ్డ పరుగు చూసిన తర్వాత ఆనందపడి దగ్గరికి తీసుకుంటుంది. కానీ ఆ తల్లి జిరాఫీ ఎందుకు అలా చేసింది? తల్లి బిడ్డని ఎప్పుడూ కాసుకొని ఉండాలంటే కుదరదు. ఆహారం కోసం బిడ్డను వదిలేసి దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చిన్న బిడ్డ లేత మాంసం కోసం పులులు, సింహాలు వచ్చి దానిపైన దాడి చేస్తే దాన్ని తప్పించుకోవడానికి ఎవరు శిక్షణ ఇవ్వాలి? తల్లిగా ఉంది కాబట్టి తల్లే కదా శిక్షణ ఇవ్వాలి. అలాగే మనకు కూడా జీవితంలో కష్టాలు వచ్చాయి అని అంటే మనకి ఎందుకు వస్తున్నాయని డిప్రెషన్ ఫీల్ అవ్వడం కాదు, మనకి
దేవుడు మనం కూడా బిడ్డల్లాంటి వాళ్ళం కాబట్టి మన మంచి కోసమే దేవుడు అలాంటి కష్టాలు ఇస్తాడనమాట. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తా ఉండేదాన్ని. అక్కడ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది. తర్వాత వేరే కంపెనీకి వెళ్ళాలి అని అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అరే! ఇన్ని రోజులు మనం ఈ కంపెనీలో వర్క్ చేసాం. ఇప్పుడు ఈ కంపెనీని వదిలేయాలా? ఈ కంపెనీ నుంచి బయటెళ్ళిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంకొక జాబ్ ఎప్పుడొస్తుందో ఏంటో? అక్కడ ఎలా ఉంటుందో ఏంటో? అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యాననమాట. చాలా ఏడుపు కూడా వచ్చింది. తర్వాత వేరే కంపెనీలో ఇంటర్వ్యూకెళ్ళాను. అక్కడ ఫస్ట్ ఒక కంపెనీకెళ్ళాను. అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. అంటే నా ఎక్స్‌పీరియన్సు ఉండే బ్యాక్‌గ్రౌండ్‌కి, అక్కడ వాళ్ళ వేకెన్సీస్ ఉండే బ్యాక్‌గ్రౌండ్‌కి డిఫరెన్స్ ఉందనమాట. తర్వాత సెకండ్ ఆప్షన్‌గా సరే ఏదో ఒకటి ప్రెజెంట్ మనము ఇదే ఫీల్డ్ అని కాకుండా ఏదో ఒక జాబ్‌లోకి ఎంటర్ అవుదాం. తర్వాత వేకెన్సీస్ చూసుకొని వెళ్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంట్రా కంపెనీ ఇలా ఉంది ఏంట్రా మన కంపెనీతో పోలిస్తే ఇక్కడ చాలా కష్టం అవుతుందేమో నాకు ఏంటి అనేసి భయపడ్డాను. కానీ 2 డేస్ వితిన్ 2 డేస్‌లో నేను అనుకున్న ఫీల్డ్‌లోనే సేమ్ జాబ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అక్కడ ముందు కంపెనీతో పోల్చి చూస్తే ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. దట్ టూ నాకు నా కెరియర్ పరంగా కూడా నాకు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అప్పుడు అనిపించింది అరే ఆ రోజు మనం అంత బాధపడ్డాం, ఈరోజు చూడు అంటే ఆ బాధని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ తర్వాతే మనకు ఆనందం అనేది కూడా వస్తుంది. దేవుడు ఎప్పుడూ ఊరికే మనల్ని బాధ పెట్టడు, తర్వాత ఏదో మనకి పెద్దగా ఇస్తాడు. ఇదైతే నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఇంత బాధ వచ్చింది అని అంటే దీని తర్వాత ఖచ్చితంగా మనకి మంచిగా సంతోషపడే విషయం ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు. ఈరోజు ఈ చిన్న బాధని మనం తట్టుకోలేకపోయాము అని అంటే రేపు అంత పెద్ద సంతోషాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ని మనము అగ్రీ చేయాలి, పెయిన్ని తీసుకోవాలి. పెయిన్ని మనం ఫీల్ అయినప్పుడే మనకు ఆ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ విధంగానే మనలో హీలింగ్ అనేది జరుగుతుంది. ఆ పెయిన్కి హీలింగ్ మనలోనే ఉంది. పక్కన వాళ్ళు చెప్తారు, ఎన్నో చెప్తారండి, ఏడవద్దు, బాధపడద్దు, అలా ఉండు ఇలా ఉండు అని. కానీ మన ఎమోషన్ని మనమే క్యారీ చేసుకోవాలి, మన ఎమోషన్ను మనమే కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుని మనమే సర్ది చెప్పుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పేది ఈ చెవిలో వింటాం, ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది. మనంతట మనకి మన మనసులో నుంచి ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అది ప్యూర్గా ఉంటుంది, అదే మనకులో రియలైజేషన్ తీసుకొని వస్తుంది. ఏ పెయిన్ అయినా సరే అగ్రి చేయండి, నెక్స్ట్ మనకి ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.